హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మనం ఈరోజు వెడ్డింగ్ అంటే పెళ్ళి మరియు వివాహానికి సంబంధించినటువంటివి అని అర్థం. ఓకేనా? వెడ్డింగ్ పెళ్ళి మరియు వివాహానికి సంబంధించినటువంటివి అని అర్థం. WEDDING వెడ్డింగ్ అంటే పెళ్ళి మరియు వివాహానికి సంబంధించినటువంటివి అని అర్థం. ఓకేనా? రైట్. వెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి. వెడ్డింగ్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ, WEDDING వెడ్డింగ్ యానివర్సరీ, ANNIVERSARY వెడ్డింగ్ యానివర్సరీ అంటే పెళ్లి వార్షికోత్సవం. పెళ్లి వార్షికోత్సవాన్ని వెడ్డింగ్ యానివర్సరీ అని పిలుస్తుంటారు. ఓకేనా? తర్వాత మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్, మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్, MARRIAGE మ్యారేజ్ ఇన్విటేషన్, INVITATION మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్, CARD కార్డ్. మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ అంటే పెళ్లి ఆహ్వాన పత్రిక. పెళ్లి ఆహ్వాన పత్రికని మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్. ఓకేనా? MARRIAGE మ్యారేజ్ ఇన్విటేషన్, INVITATION ఇన్విటేషన్ కార్డ్, CARD కార్డ్. మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ అంటే పెళ్లి ఆహ్వాన పత్రిక అని అర్థం. ఓకేనా? చెప్తాను రండి. బ్రైడ్ గ్రూమ్, బ్రైడ్ గ్రూమ్, BRIDE బ్రైడ్ గ్రూమ్, GROOM బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకుని బ్రైడ్ గ్రూమ్ అని పిలుస్తుంటారు. ఓకేనా? నెక్స్ట్ బ్రైడ్, BRIDE బ్రైడ్, BRIDE బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. ఓకేనా? లేదంటే పెళ్లి పిల్ల అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ బ్రైడల్ మీట్, బ్రైడల్ మీట్, BRIDAL బ్రైడల్ మీట్, MEET మీట్. బ్రైడల్ మీట్ అంటే పెళ్లి చూపులు. ఓకేనా? BRIDAL బ్రైడల్ మీట్, MEET మీట్. బ్రైడల్ మీట్ అంటే పెళ్లి చూపులు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ బ్రైడల్ మ్యాచ్, బ్రైడల్ మ్యాచ్, BRIDAL బ్రైడల్ మ్యాచ్, MATCH బ్రైడల్ మ్యాచ్. బ్రైడల్ మ్యాచ్ అంటే పెళ్లి సంబంధం. ఓకేనా? బ్రైడల్ మ్యాచ్, BRIDAL బ్రైడల్ మ్యాచ్, MATCH మ్యాచ్. బ్రైడల్ మ్యాచ్ అంటే పెళ్లి సంబంధం. ఓకేనా? పెళ్లి సంబంధాన్ని బ్రైడల్ మ్యాచ్ అంటారండి. ఓకేనా? నెక్స్ట్ మ్యారేజ్ పార్టీ, MARRIAGE మ్యారేజ్ పార్టీ, PARTY మ్యారేజ్ పార్టీ అంటే పెళ్లి భోజనం. ఓకేనా? లేదా పెళ్లి ఫంక్షన్ అని అర్థం. ఓకేనా? మ్యారేజ్ పార్టీ గుర్తుపెట్టుకోండి. చెప్తానండి. బ్రైడల్ ఎంగేజ్మెంట్, బ్రైడల్ ఎంగేజ్మెంట్, BRIDAL బ్రైడల్ ఎంగేజ్మెంట్, ENGAGEMENT బ్రైడల్ ఎంగేజ్మెంట్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. BRIDAL బ్రైడల్ ఎంగేజ్మెంట్, ENGAGEMENT బ్రైడల్ ఎంగేజ్మెంట్. దీన్ని ఏమంటారంటే పెళ్లి నిశ్చితార్థం అంటారు చూసారండి, దాన్ని బ్రైడల్ ఎంగేజ్మెంట్ అంటారండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వెడ్డింగ్ వర్క్స్, వెడ్డింగ్ వర్క్స్, WEDDING వెడ్డింగ్ వర్క్స్, WORKS వెడ్డింగ్ వర్క్స్, WORKS వెడ్డింగ్ వర్క్స్ అంటే పెళ్లి పనులు. పెళ్లి పనులని వెడ్డింగ్ వర్క్స్ అంటారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వెడ్డింగ్ వెన్యూ, వెడ్డింగ్ వెన్యూ. చాలామంది దీన్ని వెడ్డింగ్ వెన్యూ అంటారు. కాదండి, వెడ్డింగ్ వెన్యూ అని చెప్పాలి. WEDDING వెడ్డింగ్ వెన్యూ, VENUE వెడ్డింగ్ వెన్యూ అంటే పెళ్లి వేదిక. ఓకేనా? జనరల్గా వెన్యూ అంటే వేదిక, అది పెళ్లి వేదిక కావచ్చు, ఇంకేదైనా వేదిక కావచ్చు. వెడ్డింగ్ అంటే పెళ్లికి సంబంధించింది కాబట్టి వెడ్డింగ్ వెన్యూ అంటే కంపల్సరీ పెళ్లి వేదిక అని వస్తుంది. ఇంకేదైనా వేదిక ఉన్నప్పుడు వెర్ ఇస్ ద వెన్యూ అంటే దానికి సంబంధించింది మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే. వెడ్డింగ్ వెన్యూ అంటే పెళ్లి వేదిక, WEDDING వెడ్డింగ్ వెన్యూ, VENUE వెన్యూ, వెన్యూ అంటే వేదిక. ఓకేనా? వెడ్డింగ్ వెన్యూ అంటే పెళ్లి వేదిక. ఓకేనా? నెక్స్ట్ వెడ్డింగ్ జుబిలేషన్, వెడ్డింగ్ జుబిలేషన్, WEDDING వెడ్డింగ్ జుబిలేషన్, JUBILATION జుబిలేషన్. వెడ్డింగ్ జుబిలేషన్ అంటే పెళ్లి సందడి, పెళ్లి ఆనందోత్సవాలు. ఓకేనా? ఇలాంటివి అనమాట, పెళ్లి సంబరాలు, వీటన్నిటిని కలిపి వెడ్డింగ్ జుబిలేషన్ అంటారు. WEDDING వెడ్డింగ్ జుబిలేషన్, JUBILATION వెడ్డింగ్ జుబిలేషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వెడ్డింగ్ ప్లాంక్స్, వెడ్డింగ్ ప్లాంక్స్, WEDDING వెడ్డింగ్ ప్లాంక్స్, PLANKS ప్లాంక్స్, ప్లాంక్స్. వెడ్డింగ్ ప్లాంక్స్ అంటే పెళ్లి పీటలు. ఓకేనా?
వెడ్డింగ్ ప్లాంక్స్ WEDDING వెడ్డింగ్ ప్లాంక్స్ PLANKS వెడ్డింగ్ ప్లాంక్స్ అంటే పెళ్లి పీటలు. పెళ్లి పీటల్ని వెడ్డింగ్ ప్లాంక్స్ అంటారండి. నెక్స్ట్ వెడ్డింగ్ ప్యాండల్. వెడ్డింగ్ ప్యాండల్ WEDDING వెడ్డింగ్ ప్యాండల్ PANDAL వెడ్డింగ్ ప్యాండల్ అంటే పెళ్లి పందిరి. ఓకేనా, పెళ్లి పందిరిని వెడ్డింగ్ ప్యాండల్ అంటారు. WEDDING వెడ్డింగ్ ప్యాండల్ PANDAL. ఓకేనా. ఓకే, నెక్స్ట్ బ్రైడల్ పాలంక్విన్. ఓకేనా, బ్రైడల్ పాలంక్విన్ BRIDAL బ్రైడల్ పాలంక్విన్. పాలంక్విన్ అంటే PALANKUIN. ఇది ఏమంటారంటే పెళ్లి పల్లకి. ఓకేనా, పెళ్లి పల్లకిని అది బ్రైడల్ పాలంక్విన్ అంటారు. ఓకేనా, బ్రైడల్ పాలంక్విన్ అంటే పాలంక్విన్ QUIN. సారీ, ఓకేనా, QUIN. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఆస్పీసియస్ టైం. ఓకేనా, ఆస్పీసియస్ టైం AUSPICIOUS ఆస్పీసియస్ టైం TIME టైం. ఆస్పీసియస్ టైం అంటే ముహూర్త సమయం. ఓకేనా, ముహూర్త సమయాన్ని ఏమంటారండి? ఆస్పీసియస్ టైం అంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ సి గ్రేడ్ రైస్. సి గ్రేడ్ రైస్ SACRED సి గ్రేడ్ రైస్ RICE. చాలామందిని సే గ్రేడ్ రైస్ అంటారు, తప్పండి. సి గ్రేడ్ రైస్ అని పలకాలి. ఓకేనా, ప్రొనౌన్సియేషన్ SACRED సి గ్రేడ్ రైస్ RICE అంటే అక్షంతలు అంటారు చూసారా, వాటిని సి గ్రేడ్ రైస్ అంటారండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ నప్చియల్ థ్రెడ్. నప్చియల్ థ్రెడ్ NUPTIAL నప్చియల్ థ్రెడ్ THREAD థ్రెడ్. ఓకేనా, మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. నప్చియల్ NUPTIAL నప్చియల్ థ్రెడ్ THREAD. నప్చియల్ థ్రెడ్ అంటే పవిత్రమైనటువంటి మరియు తాళి అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ మ్యారీడ్ కపుల్ MARRIED మ్యారీడ్ కపుల్ COUPLE మ్యారీడ్ కపుల్ అంటే పెళ్ళి అయినటువంటి దంపతులు అని అర్థం. మ్యారీడ్ కపుల్. ఓకేనా, ఇలా అన్నమాట. ఓకే అండి, ఇంకా చాలా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా, థ్యాంక్ యూ. నేను ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అది మాత్రం మీతో షేర్ చేసుకుంటాను ఆల్మోస్ట్. ఓకేనా, రైట్. హ్యావ్ ఎ నైస్ డే.